ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి. ఆయన రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానము అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోనూ నిష్కపటంతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటామని, విశేషంగా మీ ఎడలను నడుచుకుంటామని మా మనసాక్షి సాక్ష్యం ఇచ్చిటియే. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం. కాగా మనం ఇక మీదట ఒకరికొకరు తీర్పు తీర్చుకుందాము, ఇదియు కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగ చేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23-24 వచనం. అన్ని విషయములందు నాకు స్వతంత్రం కలదు గాని అన్ని చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు గాని అన్ని క్షేమాభివృద్ధి కలగ చేయు. ఎవడునూ తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చూచుకొనవలెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంతో భక్తిగాను నీతిగాను ఆనందముగాను ప్రవర్తించుతాము, దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసంతో పాటుపడుచున్నాము. చివరిగా ఒక మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగినిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నువ్వే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. ఆమె. దేవుని వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దివ్యసేనని మీరు ఇచ్చిన వాక్యదాన్ని మీరు చెల్లించుకుంటాను తండ్రి. ఆయన ప్రీతిగా రక్షణ దినం వచ్చింది ప్రభు. దాని మీద మేము జాగ్రత్త పడి నిన్ను మహిమపరిచి కనపరచారు ఉండి శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.